కోసం. ఎవరితో పయనమో ఎవరికై గమనమో. చచ్చిందా ఇంటికి? ఏయ్ ఏయ్ లెగు, ఏయ్ లెగు, లెగు. ఇదిగో టాబ్లెట్స్, ఇదిగో. సిద్ధు వాడు ముందుకు నుంచి పదం. నాన్న టాబ్లెట్ వేసుకోండి. తినడానికి ఏమన్నా తీసుకురానా? వద్దనుపమా. అమ్మా, నీ నిర్ణయం తప్పని నేనను, కానీ దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావు చిన్ని? అదేనమ్మా, మీ పాటికి మీరు వ్యాపారస్తులకి చీరలు డెలివరీ ఇస్తామని మాటిచ్చారు. వాళ్ళకి డెలివరీ ఇవ్వాలంటే
మనకి రంగులు దారాలు కావాలి. వాటి గురించి కూడా పక్కన పెడితే మన దగ్గర పనివాళ్ళు లేరు, తయారు చేయడానికి పరికరాలు లేవు. అన్నిటికీ మించి మనతో తెగతెంపులు చేసుకున్న వాళ్ళ తప్పులకి మనం ఎందుకు బాధ్యత వహించాలి? అత్యాశతో చెబుతున్నా వినకుండా నాసిరకం రంగులతో నాసిరకం చీరలో నేసి పంపించింది. మంచివాళ్ళు కాబట్టి అమ్మ మొహం చూసి దమయంతక్క మొహం మీద చీరలు విసిరేసి వెళ్లారు. దమయంతక్కకి అవమానాలు జరిగితే గాని అర్థం కాదు. చిన్ని, నువ్వన్నది నిజమే. మన దగ్గర పనివాళ్లు లేరు, వ్యాపారస్తులకి 2 రోజుల్లో చీరలు అందించలేం కూడా. కానీ తప్పదు, చేయాలి. అదే ఎందుకు అని అడుగుతున్నానమ్మా. నువ్వే అన్నావు, అమ్మ మొహం చూసి వ్యాపారస్తులు దమయంతిని ఏమీ అనకుండా వెళ్ళిపోయారు అని. చేనేత రంగంలో అమ్మకున్న మంచి పేరు పోకూడదు చిన్ని. అలాగే మనం విడిపోయాము, మనలో మనకే గొడవలు జరుగుతున్నాయని అందరికీ తెలియకూడదు అంటే మన ఇంటి నుంచి నాసిరకంగా వెళ్ళిన చీరలు పొరపాటున వెళ్ళాయి అనుకోవాలి. అంటే మళ్ళీ ఎప్పట్లాగే నాణ్యతతో ఉన్న చీరలు పంపించాలి చిన్ని. నీ ఆలోచన, ఈ ఇంటి గురించి నువ్వు పడుతున్న తపన మాకు అర్థమవుతుంది. కానీ ఒక్క మగ్గం మీద ఎన్ని చీరలని నేస్తాం? అన్ని చీరలు ఇవ్వాలంటే కష్టమే నాన్న. అందుకే 200 చీరలు ఇవ్వాల్సిన వాళ్ళకి 50 చీరలన్నా ఇద్దాం. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోమని రిక్వెస్ట్ చేద్దాం. గడువడిగి అన్ని చీరలు పంపిద్దాం. పర్వతనేని శివపార్వతి గారు విలువలకి ప్రాధాన్యం ఇస్తారు, లాభాలకు కాదు అని అందరూ అమ్మ గురించి గొప్పగా చెప్పుకోవాలి. అనుపమా, అమ్మా, నువ్వు నా పెద్ద కోడలివి మాత్రమే కాదు, పెద్ద కూతురివి అంటుంటాను కదా, ఆ మాట కూడా సరిపోదేమో. తల్లిదండ్రుల బాధల్ని బాధ్యతల్ని మోసే పెద్ద కొడుకు అనాలేమో. బాధల్లో కుంగిపోవు, కష్టాల్లో కన్నీళ్లు పెట్టుకోవు. గుండెల నిండా ధైర్యంతో చీకట్లో కూడా ఈ ఇంటిని వెలుగులతో నింపుతావు. వేగు తెంచుకుని పుట్టిన వాళ్ళు పరువు తీస్తుంటే నువ్వు కాపాడుతున్నావు. మాకు ఆస్తి లేకుండా చేశామని కొంతమంది అనుకుని ఉండొచ్చు. కొండంత ధైర్యాన్ని ఇచ్చే నువ్వే మా ఆస్తిని వాళ్ళకి తెలీదు. ఎందుకు విసులు వేశావు? రాత్రి తల్లి కూతుళ్ళ సెంటిమెంట్ మూవీ చూసాను అత్తయ్య. అందులో తల్లి కూతుళ్ళ మధ్య సీను చాలా బాగుంది. రాత్రి విజిల్ వేద్దామంటే అందరూ పడుకుంటారని వేయలేదు.
ఇప్పుడు వేశాను. అలాంటివి సినిమాల్లోనే చాలా బాగుంటాయి. నిజంగా ఎవ్వరూ అలా ఉండరు. ఏ గత్యంతరం లేని వాళ్ళు, బయటికి వెళ్తే బతకలేని వాళ్ళు నంగనాచిలా 4 మాటలు తియ్యగా మాట్లాడగానే కరిగిపోతే ఇప్పుడున్న కష్టాల కంటే ఎక్కువ కష్టాలొస్తాయి కళ్యాణి. ఎలా వస్తాయో నేను చూస్తాను చిన్ని. ఈ రోజు నుంచి పర్వతనేని శివపార్వతి కూడా చీరలు నేస్తుంది, రంగులద్దుతుంది. అది చూసి కొంతమంది ముఖ కవళికలు మారిపోతాయి. చూస్తూ ఉండను పొమ్మా. ఆఫ్టర్ లాంగ్ టైం లేడీ బాసెస్ బ్యాక్ అన్నమాట. మగ్గం పాతది అయినా కొత్తదానికి ఏమాత్రం తీసిపోదన్నట్టు సిద్ధం చేసావు అనుపమా. చీరల అనుభవం కొత్తగా ఉండాలి కదమ్మా. అనుపమా, త్వరగా సిద్ధం చేయండి అన్నీ. వింత వింతగా ప్రతి అడుగు వింతగా పడిలేస్తూ ఉంటే ఏదో చెయ్యాలా. చీకటంచున ఇలా ఇలా చుక్కలుండవా, మబ్బూరిమిన అలా అలా చినుకులుండవా. ఎంతెంత నిమ్మళం ఎంతెంత నమ్మకం, కష్టాలు ఉన్న ముళ్ళ బాటలో. ఇంకెంత నిబ్బరం ఇంకెంత సంబరం, కన్నీళ్లలోని ఆటపోటులో. కొత్త కొత్తగా బతుకంత కొత్తగా మన దారి మారిపోయే ఇయ్యాల. వింత వింతగా ప్రతి అడుగు వింతగా పడిలేస్తూ ఉంటే ఏదో చెయ్యాలా. బాజీ, బాజీ, అమ్మగారు, అమ్మగారు, నువ్వు వెళ్ళి తిన్నరు పట్రా. ఇప్పుడు అదెందుకమ్మా? పో. మీలాగే కొత్త రకం చీరలు నేస్తాను, అందరికీ డెలివరీ ఇచ్చేస్తాను, మీ చీరల్ని నాశనం చేస్తాను. మొదలు పెట్టారత్తయ్య. ఏంటి నాశనం చేయడానికి ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. నోర్ముయ్. నేను ఊరుకోనత్తయ్య. అన్యాయమే మీ పనిగా పెట్టుకుంటే సహించను. ఏం చేస్తావు? ఇప్పుడే వెళ్ళి చెప్తాను. నువ్వు విన్న ప్రతి అక్షరం ఇక్కడే ఉండిపోవాలి. వెళ్ళి చెప్పావో వాళ్ళు చేస్తుంది మీకోసమే కదత్తయ్య. నేను చేయమన్నానా? రేపా మొహాల్లో ఆ నవ్వులుండవు, నాసిరకమని ఊస్తారు. డీ టెక్స్టైల్స్ చీరలే వెళ్తాయి, అదను చూసి కలిపేస్తా.
నీకు తెలిసినా ఏం చేయలేవు. శామ్ కూర్చో. బాబు గుర్తొచ్చాడా? పొరిట్లోనే పుట్టిన బిడ్డని, బాధల్లేని జీవితాన్ని వదిలేసి నీకోసం వస్తే బాధలే చూపిస్తున్నావు. అలా అంటావేంటి శామ్? ఇంకేమనాలి సిద్ధు? పారిపోయిన దగ్గర నుంచి పరిగెడుతూనే ఉన్నాం. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులవుతుంది? ఎవరిని నమ్మాలో కూడా తెలియటం లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో తెలుస్తుందా సిద్ధు? అలా ఉందాం ఇలా ఉందాం అన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నాం? నేనేదో బలవంతంగా లాక్కొచ్చినట్టు మాట్లాడతావేంటి శామ్? ఇష్టపడే కదా నాతో వచ్చింది. కరెక్టే, కానీ నేను కోరుకున్న జీవితం ఇది కాదు సిద్ధు. నేను మాత్రం ఇలా దిక్కుమాలినవన్నీ జరుగుతాయని, దిక్కులన్నీ పరిగెడతామని ఊహించానా శామ్? ఇప్పుడేం చేద్దాం అది చెప్పు. మాట్లాడుకో, అలాగే ఉండు. ఎక్కడికి సిద్ధు? ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు. వయసు మీద పడినా పంతంతో నా మీద కోపంతో మా అమ్మ ఇంకా పని ఎక్కువ చేస్తుంది. జనాలు నా మొహాన నేను తయారు చేసిన చీరలు విసిరినా నేను బాధపడలేదు. కానీ వ్యాపారస్తులకి నా బదులు వాళ్లు చీరలిస్తావని చెప్పి నన్ను తక్కువ చేసి అనుపమ ఎప్పటిలా దయాహృదయం కలిగిన దానిలా పేరు కొట్టేసింది. మాటలు నోటితో అల్లినంత సులువు కాదు కదా చీరలల్లడం. ఎలా చేస్తారో చూస్తాను. కొళ్ళుబోతు గిత్త ఏదో నాశనం చేసి ప్లాన్ చేస్తున్నట్టుందే. ఏం చేయాలి ఏం చేయాలి? ఎలా అయినా ప్లాన్ రివర్స్ చేయాలి. ఆయాసపడుతూ వస్తున్న ఆఫీసర్తో ఆట మొదలుపెట్టి దమయంతి అత్త కొమ్ములు వంచాలి. అత్తయ్య, ఏంటి చేతిలో ఏంటి? నా చేతిలో ఉన్న దాని గురించి తర్వాత. నీ చేతిలో ఏంటి?
పక్కింటి వాళ్ళకి అంతా మంచి జరగాలని నువ్వు పూజలు పునస్కారాలు చేయటానికి వెళ్తున్నావా? నేనెందుకు అలా చేస్తానత్తయ్యా? మన చీరలకే పూజ చేద్దామని. మీకు ఇంత మంచి బుద్ధి ఎప్పటి నుంచి వచ్చింది? నేనేం చేసినా మీకు అనుమానమే.